వివాదాస్పదుడుగా బిఆర్ నాయుడు గారు చైర్మన్గా వచ్చిన తర్వాత మొదట్లోనే ఈ యొక్క టికెట్ కౌంటర్ దగ్గర 6 మంది అమాయక ప్రజలు కూడా చనిపోవడం జరిగింది. కేవలం తోపులాట కారణంగానే 6 మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత లడ్డూ వివాదం. ఆ లడ్డూ వివాదం కూడా ఈ యొక్క చైర్మన్ గారు వచ్చిన తర్వాతనే ఈ యొక్క కల్తీ ట్యాంకర్లు నెయ్యిని తీసుకొని వచ్చి ఎక్కడో గతంలో రిజెక్ట్ చేసినటువంటి 4 ట్యాంకర్లను కూడా మళ్ళీ తిరిగి క్రషర్లో పెట్టి మళ్ళీ తిరిగి తీసుకురావడం, అవన్నీ కూడా మీకు వాస్తవాలు మీకు అందరికీ కూడా ప్రజలకు కూడా తెలుసు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. మరి అటువంటి ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప స్థానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది. ఒక TV5 అనే ఒక ఛానల్ పెట్టుకొని నేను ఏం చేసినా కూడా నాకు ఛానల్ ఉంది, నన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా నేనంటే భయపడాలనే విధంగా ఈరోజు ఆయన ప్రవర్తన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి చైర్మన్గా అర్హుడు కాదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్, ముఖ్యంగా బనగానపల్లి నియోజకవర్గం మంత్రి గారే, బాధ్యత గల మంత్రి బీసీ జనార్దన్ మంత్రిగా ఉంటూ దేవాలయ భూముల్లో పలుకూరుకు సంబంధించిన దేవాలయం, అది శివాలయం 308 సర్వే నంబర్ శివాలయం భూమిలో అక్రమంగా చాలాసార్లు సంబంధించిన పూజారి కూడా కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఉన్నత అధికారులకు, ఎండోమెంట్ అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. ఎన్నికల ముందు ప్రతి చోట ప్రతి మీటింగ్లోనూ ఆ భూములు పనికిరావో అవి పనికిరావు అని చెప్పి మేము సొంతంగా కొనిస్తామని చెప్పి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మా నాయన సాక్షిగా చెప్తా ఉన్నాను, మా అమ్మ సాక్షిగా చెప్తా ఉన్నాను అని చెప్పి ఒట్టేసి కూడా చెప్పిన బీసీ జనార్దన్ రెడ్డి, ఇప్పుడు ఎక్కడికి పోయినావు, నీకేం అవసరం దేవస్థానం భూములు, నువ్వు కొనిస్తానన్నావు, నీకు ఏ మాత్రం కూడా సిగ్గు శరము ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడిన మాటకు కట్టుబడి ఉండి, ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఈ భూములు కొట్టుకుపోతాయని నువ్వే కోర్టుకు వేస్తావు, ఇప్పుడు అదే భూముల్లో మళ్ళీ నేను మొదలు పెడుతున్నానని చెప్పి మొదలు పెడతావు. నేను పేదవాళ్ళకు పట్టాలు ఇచ్చే విషయంలో ఎలాంటి నేను మరి అగ్నెస్ట్ కాదు, పేదవాళ్ళకు ఖచ్చితంగా పట్టాలు ఇవ్వాలి. మీరు ఇచ్చిన మాట ఆ రోజుల్లో ఈ SRBC భూములు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఖచ్చితంగా ఎన్ని కోట్లైనా సరే నేను కొని మీకు పట్టాలు ఇస్తాను, ఆ మాట నిలబెట్టుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.